హాయ్ అండి. నేను మా ఊర్లో విగ్రహ ప్రతిష్ట అని చెప్పేసి ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా! దానికి సంబంధించిన పార్ట్ 2 వీడియో అండి ఇదైతే. నేను లాస్ట్ వీడియోలో నైట్ దేవుళ్ళని మొత్తం గుడిలోనే ఉంచేసి ధాన్యం మొత్తం కప్పేసి గుడికి లాకేసామని చెప్పాం కదా! తెల్లవారుజామున విగ్రహాలన్నిటిని తీసుకొచ్చి బయట ఈ విధంగా పెట్టారనమాట. పెట్టిన తర్వాత ముహూర్తం టైం కల్లా మళ్ళీ విగ్రహ ప్రతిష్ట చేయాలి కాబట్టి విగ్రహాలన్నింటినీ ఒక్కొక్కటిగా లోపలికి తీసుకెళ్లారు. అంతకంటే ముందుగా ఏంటంటే విగ్రహ ప్రతిష్ఠ చేసే ప్లేస్లో నవధాన్యాలు ఇంకా పంచలోహాలు వాటితో పాటు నవరత్నాలు ఉంటాయి కదా, అవి కూడా దేవుని పెట్టే ప్లేస్లో అయితే వేసేసాము. అవి వేసిన తర్వాత విగ్రహాలని ఒక్కొక్కటిగా తీసుకెళ్ళి నవరత్నాలు అవన్నీ వేసిన ప్లేస్లో అయితే ప్రతిష్ఠించారు. ముహూర్తం టైం కల్లా లోపల వేయాల్సినవన్నీ వేసేసిన తర్వాత ముహూర్తం టైం కల్లా విగ్రహాలను అయితే లోపల ప్రతిష్ఠించేశారు. అయితే విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత కళ్యాణం అయితే జరగాల్సి ఉంది. కాకపోతే వర్షం మాత్రం ఫుల్గా వచ్చింది. ఆ రోజు మాత్రం మొత్తం అన్నీ రెడీ చేశారు కళ్యాణం కోసం అనేసి, కానీ అప్పటికే ఫుల్గా వర్షం ఉండడం వల్ల గ్యాప్ ఇచ్చేశారు. కళ్యాణం మాత్రం ఈవినింగ్ చేద్దాం అన్నట్టు వాయిదా వేశారు. ఇకపోతే విగ్రహ ప్రతిష్ఠ చేసిన తర్వాత ముందుగా అయితే మనం వెళ్ళి విగ్రహాల దర్శనం అయితే చేసుకోకూడదంట. ముందుగా ఆవు దూడ వెళ్ళి విగ్రహాలని దర్శనం చేసుకున్న తర్వాతే మనం వెళ్ళి విగ్రహాలని దర్శనం అయితే చేసుకోవాలంట. నిజంగానే మనం గోమాత అని పిలుస్తాం కదా, పేరుకు తగ్గట్టుగానే గోవులో మొత్తం సమస్త దేవుళ్ళందరూ కొలువై ఉంటారు. అందుకోసమనే ముందుగా ఆవు దూడ దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలని చెప్పారు. ఇకపోతే ఇక్కడ విగ్రహాలని మొత్తం కళ్ళు అయితే చందనంతో క్లోజ్ చేసి పెట్టారు. విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత మంత్రాలు చదువుతూ పంతులు గారు అయితే కళ్ళని ఓపెన్ చేశారు. దేవుడు కళ్ళు ఉంటాయి కదా, వాటిని అయితే ఓపెన్ చేశారు. తర్వాత ఆవు దూడ వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాయి. తర్వాత ఒక్కొక్కరం వెళ్ళి దేవుడిని అయితే దర్శనం చేసుకున్నాము. ఇకపోతే అంతకంటే ముందు పూర్ణ కుంభం అంటారు కదా, అంటే కుంభం అయితే వేశారన్నమాట. దేవుడి ముందు ఒక పెద్ద ఆకు వేసి దాన్ని మొత్తం వండిన అన్నం తీసుకొచ్చి దేవుడి ముందే కుంభంలాగా అయితే పెట్టారు. తర్వాత ఆవు దూడ వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాయి. అవి దర్శనం చేసుకున్న తర్వాత అందరం వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఇవి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విగ్రహాలు ఏమంట కళ్యాణం కోసం రెడీ చేసి పెట్టారు. కాకపోతే వర్షం కారణంగా అయితే కళ్యాణం అయితే ఈవినింగ్ వాయిదా పడింది. ఇకపోతే దర్శనం అయిపోయిన తర్వాత పంతులు గారు అయితే అందరికైతే హారతి ఇచ్చేశారు. అందరూ హారతులు అందుకుని దేవుణ్ణి అయితే దర్శనం చేసుకున్నాము. వర్షం కారణంగా అయితే కరెంట్ అయితే లేదు. నేను వీడియోస్ తీసే టైంకి గుడిలో కరెంట్ లేదన్నమాట, అందుకే కొంచెం క్లియర్గా కనిపించట్లేదు. ఇకపోతే నేను మా గుడి ముందు ప్రాంగణంలో 12 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం అయితే పెట్టారని చెప్పాను కదా, దానికోసం అనేసి నేను 108 తమలపాకులు తీసుకుని అన్నిటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత జై శ్రీరామ్ అనుకుంటూ సింధూరం ఉంటుంది కదా, ఆంజనేయ స్వామికి ఇష్టమైన సింధూరం, ఆ సింధూరంతో జై శ్రీరామ్ అనుకుంటూ 108 ఆకుల మీద జై శ్రీరామ్ అని రాసి మొత్తం ఒక మాలలాగా అయితే రెడీ చేసి పెట్టాను. ఈ మాలను తీసుకెళ్ళి నేను విగ్రహ ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి మెళ్ళ అయితే వేయడం జరిగింది. 12 అడుగుల ఆంజనేయ స్వామి కదా, ఆంజనేయ స్వామి హైట్కి తగ్గట్టే ఈ మాల కూడా చాలా పెద్దగా వచ్చింది. వీటన్నిటిని నేను ఆకు మీద రాసేసిన తర్వాత బాగా డ్రై అయిన తర్వాత మాలలాగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ముందే రాసి పెట్టుకుంటే ఆరకుండా మాల కట్టేస్తే మళ్ళీ శ్రీరామ్ అన్న పేరు కొంచెం అటు ఇటు అవుతుంది కదా, అందుకోసమని బాగా డ్రై అయిన తర్వాత మాలలాగా అయితే రెడీ చేసి పెట్టాను. మాల కూడా చాలా బాగా వచ్చింది, బాగా డ్రై అయింది. నాకు అక్షరాలు కూడా చాలా నీట్గా కనిపించినట్లు అనిపించింది, అందుకే చాలా హ్యాపీగా అనిపించింది. నేను వీటిని రెడీ చేసినప్పుడు మా పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారు. చాలా వరకు వాళ్ళే జై శ్రీరామ్ అనుకుంటూ రాశారు. మా పెద్దమ్మ ఇద్దరు కూడా రాశారు. నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. అందుకని కొంచెం నాకు తొందరగా కట్టడానికి కుదిరింది. తర్వాత ఈ మాలను తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి మెడలో వేసినప్పుడు వీడియో తీశాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన హైట్కి తగ్గట్టుగానే మాల కూడా చాలా పెద్దగా వచ్చింది. విగ్రహ ప్రతిష్ఠ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే మాల వేయించాను. అప్పటికే వర్షం వెలిసిపోయింది, లేకపోతే ముందుగానే వేసి ఉంటే వర్షం కారణంగా ఆకులు ఎగిరిపోయి ఉండేవేమో. నిజంగా నేను తర్వాత వేయించడమే మంచిది అనిపించింది నాకు, అందుకని వర్షం మొత్తం వెలిసిపోయిన తర్వాత వేసాము. విగ్రహ ప్రతిష్ఠ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పంతులు గారు పూర్ణాహుతి అయితే చేశారు. అందుకోసమని ఆల్రెడీ పీటల మీద కూర్చున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత పూర్ణాహుతి హోమం అయితే చేశారు. హోమంలో నెయ్యి, నవధాన్యాలు ఇవన్నీ వేసి ఇంకా చాలా రకాలైతే వేసి పూర్ణాహుతి అయితే కంప్లీట్ చేశారు.
మేము కూడా పూర్ణాహుతి వాళ్ళు పుట్టెల మీద కూర్చున్న వాళ్ళు కంప్లీట్ చేసుకుని వెళ్ళిన తర్వాత మేము కూడా అందులోకి చందనం ఇంకా పూర్ణాహుతికి సంబంధించిన మెటీరియల్ ఉంటుంది కదా, అవి కూడా వేసి నెయ్యితో పాటు అన్నీ వేసి వాటి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసుకుని మేము కూడా నమస్కారం చేసుకున్నాము. ఫస్ట్గా అయితే పీటల మీద కూర్చున్న వాళ్ళు కంప్లీట్ చేసుకుని వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత మిగిలిన బయట వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అందరూ వెళ్ళి వేశారు. వాళ్ళతో పాటు మేము కూడా వేసాము. ఇక్కడ ఆంజనేయ స్వామికి అయితే మేము కొబ్బరికాయ అయితే కొట్టి నమస్కారం అయితే చేసుకున్నాము. రాముల వారికి దర్శనం అయిపోయిన తర్వాత బయట ఆంజనేయ స్వామిని పెట్టారని చెప్పాను కదా, ఆయన దగ్గర చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం కూడా పెట్టారు. ఆయన దగ్గర కూడా దర్శనం చేసుకుని ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నాము. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి మా గ్రామానికి సంబంధించిన ఎమ్మెల్యేని అయితే ఇన్వైట్ చేశారు. మా ఊరికి సంబంధించిన ఎమ్మెల్యే గారు కూడా విగ్రహ ప్రతిష్ట రోజు వచ్చి స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నారు. వారితో పాటు మా గ్రామ పంచాయతీకి సంబంధించిన పెద్ద మనుషులు ఉంటారు కదా, ఎమ్మెల్యేలు ఇంకా సర్పంచులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వచ్చి స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నారు. ఎవరికి కుదిరిన టైంలో అయితే వాళ్ళు ఒక్కొక్కరికి దర్శనం చేసుకుని స్వామివారి నుంచి ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. ఈ విధంగా అందరూ దర్శనం చేసుకుని వెళ్ళిన తర్వాత అదేవిధంగా అన్ని పూజలు కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత గుడి పైన అయితే కలశ స్థాపన అయితే చేశారు. కలశ స్థాపన పైనుంచి ఇంటికి గ్రామానికి సంబంధించిన ఆడపడుచులందరూ కూడా పూర్ణం బూరెలు అయితే తీసుకుని రావాలని చెప్పారు. అందుకోసమని గ్రామంలో ఉన్న ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు వేరే వేరే ఊర్లలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజుకి పొద్దున కల్లా బూరెలు వండుకుని గ్రామానికి అయితే తీసుకుని వచ్చారు. అందరూ కూడాని వాళ్ళు తీసుకొచ్చిన బూరెలు అన్నిటినీ కూడా కలశ స్థాపన చేసిన తర్వాత కలశం పైనుంచి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పైనుంచి కూడా బూరెలన్నిటిని వేయడం అయితే జరిగింది. పైనుంచి పైన కూర్చున్న వాళ్ళందరూ పైనుంచి వేస్తుంటే ఆడపడుచులందరూ కూడా గుడి చుట్టూ అయితే నిలబడి ఉన్నాము. అందరం కూడా పైట కొంగులు ఉంటాయి కదా, వాటితో అయితే బూరెలను అయితే పట్టుకున్నాము. వాళ్ళు వేస్తూ ఉంటుంటే కింద నుంచి మేమైతే పట్టుకున్నాము. దొరికిన వాళ్ళకి దొరికినన్ని అన్నట్టు మేము క్యాచ్ పడుతూ ఉంటుండే వాళ్ళ పైనుంచి విసిరేస్తూ ఉన్నారు. క్యాన్లు కొద్దీ అయితే బూరెలు అయితే వచ్చాయి. అన్నిటిని వాళ్ళ పైనుంచి వేస్తూ ఉంటుండే కింద నుంచి మేము పట్టుకున్నాము. కాకపోతే చాలా బూరెలు కూడా వేస్ట్ అయితే అయిపోయాయి. చాలామంది పట్టుకోవాలన్న ఆతృతతో కింద పడ్డ బూరెలు మాత్రం తొక్కేయడం అయితే జరిగింది. కాకపోతే వర్షం పడకుండా ఉంటే కింద పడ్డ బూరెలు కూడా తీసుకునే వాళ్ళమేమో. కాకపోతే ఇట్లా పడంగానే వాటికి మట్టి అయిపోయింది. అందుకని చాలా వరకు తీసుకోలేదు. అందుకని చాలా బూరెలు అయితే వేస్ట్ అయిపోయాయి. నేను కూడా ఈ విధంగానే చాలా బూరెలను అయితే పట్టుకున్నా కొంగుతో పాటు. ఇంతకీ ఇలాంటి ఆనవాయితీ మీకు కూడా ఉందా నాకైతే కామెంట్ చేయండి. ఆడపడుచులు బూరెలు తీసుకురావాలి, తీసుకొచ్చిన బూరెలని ఈ విధంగా గుడి పైన కలశం పై నుంచి కింద వరకు వేయాలి అన్న ఆనవాయితీ మీకు కూడా ఉండుంటే నాకైతే కామెంట్ చేయండి. మాకైతే ఉంది ఇలాంటి ఆనవాయితీ. ఇక్కడనే కాదు మా గ్రామంలో ఎక్కడ గుడి ఓపెనింగ్ జరిగినా కూడా ఆడపడుచులందరూ కూడా ఇట్లానే బూరెలు అయితే తీసుకొస్తారు. తీసుకొచ్చిన బూరెలని పైనుంచి వేయడం అయితే జరుగుతుంది. కింద నుంచి అందరూ అయితే ఆడవాళ్ళు ఇట్లా క్యాచ్ పట్టుకుంటూ ఉంటారు. ఈ ఆనవాయితీ మాకుంది, మీకు కూడా ఉందో లేదైతే నాకు కామెంట్ చేయండి. ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆఖరి ఘట్టం అదేనండి అన్నదానం. ఇక్కడ అన్నదానం అయితే అన్ని రకాల వెజిటేబుల్ కర్రీస్ అయితే నింపేశారు. వర్షం రాకపోతే అయితే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న చాలామంది అయితే వచ్చేవారు. కాకపోతే మా గ్రామానికి సంబంధించి పక్కపక్కల గ్రామాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే వచ్చారు. లేకపోతే చాలామంది జనాలు. సెకండ్ డే విగ్రహ ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే గడిచింది. ఈవినింగ్ అయితే స్వామివారికి కళ్యాణ మహోత్సవం అయితే ఉంది. దాని తర్వాత కొన్ని ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో పార్ట్ 3 కింద పోస్ట్ చేస్తా. అంతవరకు మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. అరే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళే ముందు మా కమిటీ కుర్రాలను కూడా చూసేయండి. ఇలాంటి వాళ్ళు లేకపోతే గ్రామంలో చాలా వరకు పనులు సగం వరకు ఎక్కడివక్కడే ఆగిపోతాయి. మా గ్రామంలోనే అనే కాదు, ఏ గ్రామానికి సంబంధించినా కూడా ఇలాంటి కమిటీ కుర్రాళ్ళు అనేవారు కంపల్సరీగా ఉండాల్సిందే. వాళ్ళు ఉంటేనే సగం వరకు పనులు హ్యాపీగా గడిచిపోతాయి. నెక్స్ట్ వీడియోలో వీళ్ళు చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది, అది కూడా పోస్ట్ చేస్తా. అంతవరకు మిస్ అవ్వకుండా మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.